నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను భోనా గ్రూప్ వారి భోనాస్ ఫార్చ్యూన్ గ్రీన్ విల్లాస్ దగ్గర. ఇది తూప్రాన్కి దగ్గరలో ఉంది. ట్రిబుల్ ఆర్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి ఇక్కడికి మనం హాఫ్ అన్ అవర్లోనే చేరుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 6 months బ్యాక్ ఇక్కడ నేను ఒక వీడియో చేశాను. అది చాలా చాలా వైరల్ అయింది. 6 monthsకి ఇప్పటికి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి చూద్దాం పదండి. మొత్తం 85 acresలో 316 విల్లాస్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 4 టైప్ ఆఫ్ విల్లాస్ ఇక్కడ ఉంటాయి. మీరు ఒక ప్లాట్ తీసుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామా? సేల్స్ ఆఫీస్ లోపలికైతే వచ్చాను. అక్కడ ఎవరున్నారో చూడండి. మీ అందరికీ బాగా సుపరిచితులు, భోనా గ్రూప్ వన్ ఆఫ్ ద ఫౌండర్ విక్రమ్ బైరగోని గారు. సార్ ఎలా ఉన్నారు? నమస్తే, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన వీడియో 6 months బ్యాక్ మనం ఒక వీడియో చేశాము. అది చాలా చాలా వైరల్ అయింది. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు పర్సనల్గా. సో 6 months తర్వాత ఇక్కడ ఎలా ఉందో కనుక్కుందామని మళ్ళీ వచ్చాను. చెప్పండి, మీరు చెప్పండి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ? 40 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి అండ్ క్లబ్ హౌస్ స్టార్ట్ చేసాము అండ్ పూల్ చాలా బాగా స్టార్ట్ అయిపోయింది. అంటే పూల్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. చాలా బాగా అప్పుడు లేదండి. ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్ కూడా కాదండి, జస్ట్ బేసిక్ గా స్టార్ట్ చేసాము అప్పుడే. సో ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ బటర్ఫ్లై పార్క్ కూడా స్టార్ట్ చేసాము. కంప్లీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నేను అప్పుడు చెప్పాను మా వ్యూవర్స్ కి, 600 గజాల్లో 1.5 CRకే మీరు లగ్జరీ విల్లా సొంతం చేసుకోవచ్చని. ఆ ప్రైస్ ఇప్పుడు ఉందా? 6 months తర్వాత పెరిగిందండి. 1,70 lakhs కి 600 yards with 1200 SFT. అప్పుడు 1.5 ఉండే, ఇప్పుడు 1.7 20 lakhs పెరిగింది 6 months లో. చూసారా? మిస్ అయిన వాళ్ళు బాధపడతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కసారి లొకేషన్కి వెళ్ళి చూద్దాం పదండి. విక్రమ్ గారు, 85 acresలో 316 విల్లాస్ అంటే మాటలు కాదు. అలా చూడాలి అంటే ఇలాంటి వెహికల్ కంపల్సరీ. అందుకే పెట్టారు కదా. సో మీ కంపెనీ గురించి ఒక్కసారి చెప్తారా? 2019లో భువన గ్రూప్ స్టార్ట్ చేసామండి. వీఆర్ 4 partners. జైపాల్ రెడ్డి గారు, వినయ్, దయాకర్ అండ్ విక్రమ్ 4 partners మేము కలిసి స్టార్ట్ చేసాము. ఇది 3rd ప్రాజెక్ట్ అండి. 2 కంప్లీట్ అయిపోయాయి ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ 3rd ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 85 acresలో 4 themed villas తోటి మేము స్టార్ట్ చేసామండి. కొన్ని 600 కన్నా చిన్న తక్కువ ఉన్నాయి అండ్ కొన్ని 900 కన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. ఇన్ బిట్వీన్లో కూడా ఉన్నాయి. బట్ 80% ఆఫ్ ద ప్లాట్ సైజెస్ ఆర్ 600-900. ఆ 600-900 yards ప్రాపర్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్లో మేము విల్లా కస్టమైజ్ చేసేసి కట్టేసి ఇస్తాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకోవచ్చు. మోడల్ విల్లాస్ మీరు ఇక్కడ ఎట్లాగో పెట్టారు కాబట్టి, ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఒక్కసారి చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. 50 plots సేల్ అయిపోయాయి కదండి. 40 కన్స్ట్రక్షన్ విల్లాస్ సేల్ అయ్యాయి. 40 ఆల్రెడీ స్టార్ట్ చేసామండి కన్స్ట్రక్షన్. విక్రమ్ గారు, డూప్లెక్స్ విల్లా కదా? అవునండి. ఇది 900 yards లో 3600లో మోడల్ హౌస్ అండి. ఇది 3 BHK ప్లస్ 1 హోమ్ థియేటర్ అండి. సో ఇది చూపించేసి దీన్ని బట్టి మేము మళ్ళీ కస్టమైజ్ చేసుకునేసి వేరే విధంగా కస్టమర్కి ఎలా కావాలంటే అలా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తామండి. ఎంత టైం తీసుకుంటారు కన్స్ట్రక్షన్? ఇది కంప్లీట్ కావడానికి ఒక 1 year, 12 to 14 months లో కంప్లీట్ చేసిస్తాం. 1.5 years. 1.5 is too much అండి, అంత కూడా పట్టదు. 9 months to 12 months అంటే, బట్ 12 to 14 months మధ్యలో అనుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అయిపోయి ఫ్లోర్ ప్లాన్ ఫ్రీజ్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇంటీరియర్స్ అవి వాళ్ళ ఇష్టం అండి. మనం కస్టమర్ కి మనం కావాలన్నా మీరు కనెక్ట్ చేస్తాము, బట్ వీ డోంట్ గెట్ ఇంటూ ఇంటీరియర్స్ అండి బేసికల్ గా. ఓకే, ఇక్కడ విల్లా ప్లాట్ తీసుకుంటే విల్లా కన్స్ట్రక్షన్ చేయడానికి 1 year మినిమం టైం. 1 year పడుతుంది. ఇంతకు ముందు చెప్పాను కదా మేడం, 1,70 lakhs కి ఇదే విల్లా మేడం. 600 yards లో 1200 SFT కన్స్ట్రక్షన్. ఇది కేరళ హౌస్, వెస్ట్ ఫేస్ లో ఉంది. 2 BHK కేరళ హౌస్. ఇది కూడా కస్టమర్ తీసుకున్నాడండి. మేము యాక్చువల్గా మోడల్ విల్లా కోసం చేసాము, బట్ కస్టమర్ తీసేసుకున్నాడు అండి. లాస్ట్ టైం కూడా మనం కేరళ హౌస్ ఒకటి చేసాము, అది రిటైర్డ్ జడ్జి గారు తీసుకున్నారు. రిటైర్డ్ జడ్జి తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ సన్ కూడా తీసుకున్నాడండి వేరేది కూడా. ఇంకోటి దాని వెనకాలనే మన 94 వెనకాలనే కేరళ హౌస్ వెనకాలనే తను తీసుకున్నాడు. ఇప్పుడు తను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. మామూలుగా మన వీడియో ఎందుకు వైరల్ అవుతుందంటే 600 గజాలు 900 గజాల్లో
1,70,00,000 ఇంత తక్కువకు ఎలా వస్తుంది అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి ఏమైనా డీటెయిల్గా చెప్తారా? ఎమ్యూనిటీస్ తోటి ఒక 100+ ఎమ్యూనిటీస్ తోటి 1,70,00,000 రూపీస్లో 600 yardsలో 1200 SFT అనేది ఇప్పుడున్న టైంలో చాలా తక్కువ ప్రైస్ అండి. వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ అండి. ఎమ్యూనిటీస్ పెరుగుతున్న కొద్దీ కస్టమర్స్ ఇక్కడ వచ్చి ఉండడానికి ఎక్కువ మంది చూపిస్తున్న కొద్దీ ఇక్కడ లివబుల్ పొజిషన్ తీసుకొస్తున్నాం కాబట్టి మనకు మెల్లిమెల్లిగా ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ప్రైస్ చాలా తక్కువ. ఇంకో 6 నెలల తర్వాత వస్తే ఇంకా 2 CR అనుకుంటా పెరుగుతుందండి డెఫినెట్గా. సో వ్యూవర్స్ అందుకే మిస్ చేసుకోకండి. మీకు వీలైనంతగా ఇక్కడికి వచ్చి లొకేషన్ చూసుకొని మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే 6 నెలల క్రితం వచ్చినప్పుడు 1,50,00,000 ఉన్నది, ఇప్పుడు 1,70,00,000 అంటే 20 లక్షలు ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా ఏం చూపిస్తారు? సో శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్నారండి ఇది 900 yardsలో బాలి కన్స్ట్రక్షన్, బాలి థీమ్డ్ విల్లా తీసుకున్నారు. ఇది ఏదో సినిమాల్లో చూస్తుంటాం మేము ఇలాంటివి. తాను ప్రాపర్ గా కూర్చొని తను వాళ్ళ అబ్బాయి కూర్చొనేసి కస్టమైజ్ చేసుకునేసి తను ఇష్టంగా చాలా మంచి ఇష్టంతో కట్టించుకున్నారండి. సూపర్ ఉందండి. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు బాలి 2 BHK చూపించాను కదా, అది చూసిన తర్వాత తను హీ చూస్డ్ 900 yards ప్లాట్ తీసుకుని తన కస్టమైజేషన్ తో పాటు తను చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ తోటి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. ఇది 3 BHK బాలి, కొంచెం దానికంటే డిఫరెంట్గా ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ కస్టమైజ్డ్ బై ద కస్టమర్. సో ఇది అండి, ఇది కిచెన్. తర్వాత అక్కడ వచ్చేసి లివింగ్ ఉంటుంది. యాక్చువల్గా మనం అక్కడ కోర్ట్యార్డ్లో చూసినప్పుడు అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉందండి. మీరు మధ్యలో 900 yards ప్లస్ కస్టమర్ చాయిస్ ఎలా కావాలంటే వాళ్ళు మీరు కొన్ని మోడల్ విల్లాస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి చూపిస్తారు, వాళ్ళు ఎలా అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. రైట్. థీమ్ షుడ్ బి ద సేమ్, అంటే ఎలివేషన్ షుడ్ బి సిమిలర్ అని అనుకుంటున్నాము. ఎనీ కస్టమైజేషన్స్ వీ కెన్ డూ. ఇది హాల్ కదండి, డైనింగ్ ఏరియా. చాలా స్పేషియస్ బెడ్రూమ్స్ అండి. మీరు బాలీలో మనం 2 BHKలో చూసిన మోడల్ విల్లాలో తక్కువ ఉంటుంది చిన్నగా, ఇది చాలా ఎక్కువ ఉంటాయండి. ఏదో రిసార్ట్ మాదిరిగా ఉన్నాయండి అన్ని. అవునండి. జనరల్గా విల్లాస్ అంటే సేమ్ ప్లాట్ సైజ్ ఉంటుంది, సేమ్ విల్లా సైజ్ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ భువన గ్రూప్లో భువన ఫార్చ్యూన్ గ్రీన్ విల్లాస్లో మీరు ఒక ప్లాట్ తీసుకుంటే మీకు నచ్చిన విధంగా భువన గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఇలాంటి అవకాశం అయితే మీకు ఎక్కడా దొరకదు. అంతేనా? అంతేనండి. ఇది ఇంకో బెడ్రూమ్. అవునండి, 3 BHK మొత్తం 3 bedrooms. ఈవెంట్స్ లాంటివి అయితే చక్కగా చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ అబ్బాయిది హల్దీ ఫంక్షన్ చేశారు, చాలా బాగా సక్సెస్ అయిందండి. 100 నుంచి 120 మెంబర్స్ వచ్చారు, ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా చాలా బాగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు షష్ఠి వాళ్ళ ఫాదర్ షష్ఠి పూర్తి కూడా ఇక్కడే చేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నారు. మరి మేడ్ కావాలి, ఇంకా వేరే ఏమన్నా మాకు కావాల్సినవి కావాలంటే ఏంటి ఇక్కడ? సో మేము మేడ్ క్వార్టర్స్ కూడా స్టార్ట్ చేసామండి. మేడ్ క్వార్టర్స్ అండ్ డ్రైవర్ క్వార్టర్స్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో వన్స్ మేడ్ క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఇక్కడ మేడ్స్ కూడా అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు ఉంటే ఇక మనం రెగ్యులర్ మేడ్ ఇంటి నుంచి మేడ్ తీసుకొచ్చే అవసరం లేదు, ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. రైట్. వావ్, ఇది ఇంకో బెడ్రూమ్, ఒక్కసారి చూడండి. విక్రమ్ గారు, గెట్ టుగెదర్లు, ఏదైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ అంటే ఎక్కడో రిసార్ట్స్లోనూ ఎక్కడో చేసుకుంటున్నారు. అలా అవసరం లేకుండా ఇలా వాళ్ళకంటూ సొంతంగా ఒకటి తీసుకొని పెట్టుకుంటే రెంట్ కూడా వస్తుంది కదా, వాళ్ళు ఉండకుండా. మనము నేను యూజ్ చేయట్లేదు అనుకుంటే మనం బయటికి మనం Airbnb లాగా వాళ్ళు మనం బయటకి ఇచ్చేస్తే మనకి రెంట్స్ కూడా మేము ఇస్తా ఉన్నాం. అంటే రెంట్స్ ఎలా వస్తాయండి? ఇప్పుడు ఇక్కడ పర్ డే అంటే మేము మంత్లీ వచ్చేసి ఒక 40,000 మేము ప్రామిస్ చేస్తున్నాము. పర్ డే పైన మేము ఇస్తాము. మళ్ళీ లేదు అని అంటే రెవెన్యూ షేరింగ్ కూడా సిస్టమ్ ఉంది. సో మనం కూర్చొనేసి మాట్లాడుకునేసి చేసుకోవచ్చు. ఈఎంఐలో సగం పోతుంది. సగం పోతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక సిచ్యువేషన్ వస్తుందండి, ఒక 5 years డౌన్ ది లైన్ లో ఈఎంఐ విల్ బి ఈక్వల్ టు ద రెంటల్స్. ఓకే. దాని తర్వాత ఇట్ విల్ బి మోర్ దెన్ ఇక్కడ వచ్చే రెంట్ తో వాళ్ళ ఈఎంఐ వెళ్ళిపోతుంది, చక్కగా వాళ్ళకు ఈ ప్లాట్ విల్లా మిగిలిపోతుందండి లాంగ్ రన్ లో. ఎందుకంటే ఈఎంఐ పెరగదు, బట్ రెంటల్స్ పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఈజీగా అవుతుంది. విక్రమ్ గారు, ఎంతో ముందు చెప్పినట్టు 6 months బ్యాక్ అప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ అయితే లేదండి. అంటే వెంచర్స్ లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టరు కదా, ఈ స్విమ్మింగ్ పూల్ ఈ ఎమ్యూనిటీస్ పైన ఇంతగానే ఉండదు. పెట్టరండి అసలు. ఇది మాది లైఫ్ స్టైల్ ఇద్దాము, అది ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ విల్లా వెంచర్ అండి, ఇట్స్ అ లైఫ్ స్టైల్ వెంచర్. ఇది ఆ లైఫ్ స్టైల్ కి ఇవన్నీ అవసరము, కంపల్సరీ కావాలి కాబట్టి చేసాము. ఇది వన్ ఆఫ్ ద బ్యూటీ ప్లేస్ అండి. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారండి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ బండలు అలాగే ఉండే
Okay. ఇది అవి ఈ నేచర్ లో ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. చేయకుండా దాంట్లో మనం ఏమేం చేయగలుగుతాం అనేది మేము చేస్తాం. నేచర్ కి డిస్టర్బ్ కాకుండా, నేచర్ కి డిస్టర్బ్ చేయకుండా ఎంత వరకు చేయాలో అంతకు మించి మీరు ఇక్కడ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, చాలా బాగుంది. పూల్ అండి ఇది 70/35 అండి, ఇది 75/35. ఇట్స్ బిగ్ పూల్ అండి. సెమీ ఒలింపిక్ అని అంటారు దీన్ని, ఫుల్ పూల్ అంటారు. నార్మల్ ప్లేసెస్ లో, నార్మల్ వెంచర్స్ లో చాలా చిన్నగా ఉంటుంది, బట్ మేము చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. మీ లోగో కూడా నాకు కనిపిస్తుంది, బోనా గ్రూప్. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎమ్యూనిటీస్ అండి, చాలా హ్యూజ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. చాలా గుడ్ విల్ బేసిస్ పైన చేద్దాం అనుకుంటున్నాం అండి. భువన అని అంటే ఒక స్టాండర్డ్, ఒక రెప్యుటేషన్, అంటే ఇది అరే మనం భువనలో తీసుకుంటున్నాము అని అంటే దే డూ వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారు అనేది తెలియాలి అన్నట్టుగా మేము చేస్తా ఉన్నాం. విక్రమ్ గారు, మీరు ఇస్తున్న ఇమ్యూనిటీస్ గురించి కొంచెం బ్రీఫ్ చేస్తారా? కంప్లీట్ అయిపోయినటువంటిది వచ్చేసి బాక్స్ క్రికెట్ అండి, వాలీబాల్ కోర్టు, ట్రీ హౌస్ అండ్ సెంటర్ పార్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పూల్, రెయిన్ డాన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి. అప్కమింగ్ ఎమ్యూనిటీస్ లో క్లబ్ హౌస్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఒక 6-7 months లో స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది. సో 1 year లో మనకు హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. దాని తర్వాత బటర్ఫ్లై పార్క్ ఉందండి, అక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది. ఆ బటర్ఫ్లై పార్క్ కూడా స్టార్ట్ చేసాము. అరౌండ్ 6 to 9 months లోపల బటర్ఫ్లై పార్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో మీకు బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ నెట్స్, టెన్నిస్ కోర్టు, పికిల్ బాల్, ఎవ్రీథింగ్ మీకు అవన్నీ ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయండి. సో డౌన్ ది లైన్ ఇంకొక 1 year లో నేను ఏమని చెప్పొచ్చు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ అయిపోతాయండి. అండ్ ఒక ఇచ్చిన ప్రామిస్ చేసింది చేసినట్టు, ఉన్నది ఉన్నట్టు మీరు అన్ని 100% చేయగలరు. అండ్ ఒక డౌన్ ది లైన్ ఒక 2 years లోపల ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఒక 40 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయండి. కస్టమర్స్వి 40 houses కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఒక 5 to 10 members వరకు ఇక్కడే ఉండాలని కూడా అనుకుంటున్నారండి. అంటే రెగ్యులర్ గా మేము కూడా ఉండాం అనుకుంటున్నామండి. మేము కూడా 4 partners మేము కూడా స్టార్ట్ చేసామండి కన్స్ట్రక్షన్స్. మేము కూడా మా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. మేము కూడా విత్ ఫ్యామిలీస్ ఇక్కడే ఉందామనేసి, అంటే అప్పుడప్పుడు వస్తూ ఇక్కడ కూడా మా ఓన్ హౌసెస్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? అన్ని ఉన్నాయండి, ప్రాపర్ DTCP అండ్ రేరా అప్రూవల్స్ అండి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు. లేకుంటే ఒక ఫామ్ హౌస్ కావాలి, ఒక లగ్జరీ విల్లా కావాలి, ఎప్పుడన్నా వెళ్ళి ఉండడానికి కావాలి, దానివల్ల మనకు రెంట్ కావాలి, ఇవన్నిటికీ ఇది బెస్ట్ ప్లేస్, బెస్ట్ చాయిస్. ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి చూడాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం ప్రామిస్ చేస్తారు? అదేనండి, మీరు ఒక కొత్త వెంచర్ని చూస్తారు, ఒక కొత్త టైప్ ఆఫ్ వెళ్ళాము, అపార్ట్మెంట్ చూసాము ఇలా ఉంది, ఓకే వెళ్ళాము, ఒక విల్లా వెంచర్ చూసాము ఇలా ఉంది. బట్ దిస్ ప్లేస్ ఇస్ టోటలీ డిఫరెంట్. యూ విల్ హ్యావ్ సమ్ మెమొరీ విత్, అరే ఇది బాగుంది, బాగాలేదు, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు, ఇది ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ కొన్న కస్టమర్స్ కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు, NRIs ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకసారి వెంచర్ అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి ఉన్నప్పుడు కూడా ఒక మంచి నెట్వర్కింగ్ కూడా అవుతుంది వాళ్ళకి. ఫ్రెండ్స్ అవుతారు, కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు, కలుస్తూ ఉంటారు, రెగ్యులర్గా ఇది మీట్ అవుతూ ఉంటారు. ఒక మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ ఫ్యామిలీస్ కి ఇది సెకండ్ హోమ్. బేసికల్ గా వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ అ సెకండ్ హోమ్. కొందరు పర్మనెంట్ హోమ్ లాగా చేసుకుందామని అనుకుంటున్నారు, బట్ వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ ఎ సెకండ్ హోమ్ కాన్సెప్ట్ లో. అక్కడ ఉండి మనకు స్ట్రెస్ లైఫ్ లో ఉండేసి బయటికి వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ కావడానికి ఇక్కడికి వచ్చేసి రిలీఫ్ అయ్యి మాకు ఎన్ని ఎమ్యూనిటీస్ ఇద్దామని అనుకుంటున్నామనంటే 2 days ఫ్రైడే నైట్ వచ్చేసి మండే మార్నింగ్ వెళ్తూ ఉన్నప్పుడు కూడా అరే నేను ఈ ఎమ్యూనిటీని యూజ్ చేయలేదే అనే ఫీల్ రావాలి అన్నట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. మనం చెప్పేదానికంటే ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఖచ్చితంగా 100% నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా లగ్జరీ విల్లాసు, మీరు ఎలా కావాలనుకుంటే అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిందనుకోండి 1 yearలోనే కన్స్ట్రక్షన్ చేసిస్తాము. అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేస్తామో అన్ని రకాలు ఇస్తాము. ఇది ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు తూప్రానికి దగ్గరగా ఉంది. ORR ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి ఒక 1/2 hourలోనే ఇక్కడికి రావచ్చు. RRRకి జస్ట్ 5 kilometers డిస్టెన్స్లోనే ఈ ప్లేస్ ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.